మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. ఆదివారం వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి మరియు కుంటపల్లి గ్రామాలలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్యశారదతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. లబ్ధిదారులకు స్వీట్స్ తినిపించి శాలువాలతో సన్మానించారు. రైతులు, అదేవిధంగా ఉత్సాహవంతమైన రైతు సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు కలెక్టర్ గారు కానీ, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ వ్యవసాయం గురించి ముఖ్యంగా మన భారతదేశం చూస్తే ఒకప్పుడు చైనా ప్రథమ స్థానం ఉండేది, తర్వాత జనాభాలో భారతదేశం. ఇప్పుడు నువ్వా నేనా అనే స్థాయికి వెళ్ళాం. రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనమే నమ్మకం. ఇవాళ దగ్గర 140 కోట్ల ఈ జనాభాలో ఉన్న ప్రజల యొక్క జీవన అవకాశాలను పరిశీలిస్తే 80% మంది రైతు వ్యవసాయం మీద ఆధారపడ్డ, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడ్డ జనాభా 80% వరకు ఉంటుంది అనే విషయాన్ని మనం అందరం సరిచేసుకోవాల్సిన అవసరం.